హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మారబోతున్న కొత్త రూల్స్ అయితే ఇవే అండి. మరి ఆ రూల్స్ ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసిందండి. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుంచి అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరల నుంచి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ మీ బడ్జెట్‌ని బట్టి ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాము. మొదటగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలండి. ప్రభుత్వం నుంచి ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాటును వాణిజ్య డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత గత నెలలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర 8.5 రూ. 8.50 పెరిగిందండి. జూలై నెలలో రూ. 30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్‌పీజీ సిలిండర్ ధరపై మార్పుపై అయితే అంచనాలు ఉన్నాయి. ఎల్ అలాగే సీఎన్‌జీ మరియు పీఎన్‌జీ రేట్లు. ఎల్‌పీజీ ధరతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అంటే ఏటీఎఫ్ అంటాము. అది అలాగే సీఎన్‌జీ అలాగే పీఎన్‌జీ ధరలు కూడా సవరిస్తారండి. సో, అందువల్ల ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున అయితే జరుగుతాయి. ఇంకా ఆధార్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే ఉచిత అప్డేట్ అండి. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. సో, ఈ తేదీ తర్వాత ఆధార్ కార్డుకు నిర్దిష్టమైన అప్డేట్ చేసుకునేందుకు రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్‌ల కోసం గతంలో జూన్ 14 వరకే పొడిగింపు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు కూడా పొడిగించిన నేపథ్యం అయితే మనము చూడొచ్చు. క్రెడిట్ కార్డు నియమాలు రూల్స్ అండి. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలాగే యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై లావాదేవీలపై కస్టమర్లకు గరిష్టంగా 2000 పాయింట్లను మాత్రమే పొందగలుగుతారు. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎటువంటి రివార్డ్స్ అయితే లభించవని అయితే తెలుస్తుంది. ఇక ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుంచి క్రెడిట్ కార్డులపై చెల్లించవలసిన కనీస చెల్లింపులను తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా యూపీఐ ఇతర ప్లాట్‌ఫామ్‌లలో రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా రివార్డ్ పాయింట్స్ అయితే అందుకుంటారు. మోసపూరిత కాల్స్ రూల్స్ అండి. సో, మోసపూరిత కాల్స్, సందేశాలపైన సెప్టెంబర్ 1 నుంచి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో మొదలయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, అలాగే వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ అలాగే లాడర్ టెక్నాలజీ డీఎల్టీ ప్లాట్‌ఫామ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలనైతే జారీ చేసింది. ఇక డియర్‌నెస్ అలవెన్స్ ఉద్యోగులకు సంబంధించండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ అలాగే డిఏను పెంచుతూ ప్రకటన అయితే ఉండవచ్చని ఊహాగానాలున్నాయి. సో, ప్రభుత్వం డిఏను 3% వరకు పెంచవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 50% ఈ 50%కి 3 కలిసినట్లయితే 53%కి పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అండి. సో, ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మార్పు చేసుకోబోతున్న కొత్త రూల్సు.